పరశురాముడి కన్నా ముందే పువ్వును సంగ్రహించి పూజ చేశాడన్న విషయం తెలుసుకున్న పరశురాముడికి విపరీతమైన కోపావేశాలొచ్చాయి. ఆ కోపావేశంతోనే వెళ్ళి అతనితో యుద్ధం చేయసాగాడు. అలా యుద్ధం చేస్తూ 14 సంవత్సరాలు గడిచిపోయాయి. 14 సంవత్సరాలలో యక్షుని శక్తి కాస్త క్షీణిస్తుంది. ఆ క్షీణించిన సమయంలో అతని భుజాలపైనకెక్కి పాతాళానికి తొక్కేయబోతాడు. ఆ సమయంలో ఈశ్వర, నువ్వు తప్ప నన్ను కాపాడేవారు లేరు అని ఆ యక్షుడు మొరపెట్టుకుంటాడు పరమేశ్వరుడికి. ఆ సమయంలో శివుడు ప్రత్యక్షమై వారిరువురిని శాంతింపజేశాడని, ఆ తదుపరి వారిరువురిని తనలో కలుపుకున్నాడని, ఆ ప్రతిరూపాలే ఈ రోజుటికి ఆ శివలింగం పైన అలా ఉన్నాయని, ఇంకా గర్భగుడిలోని శివలింగం స్వయంభూగా వెలిసిందని, ఇక్కడి పరమేశ్వరుడు ఎంతో మహిమ గలవాడని చెబుతుంటారు. ఇంకా ఇక్కడి ఈ గుడి గోడల మీద కనిపిస్తున్న ఈ రూపాలు ఒకవైపు దక్షిణాయనం, ఇంకోవైపు ఉత్తరాయణం, మధ్యలో సూర్యబింబం. ఈ ఉత్తరాయణంలో ఒక్కసారి, దక్షిణాయనంలో ఒక్కసారి సూర్యకిరణాలు నేరుగా ఈ 9 రంధ్రాల గుండా, ఈ 9 రంధ్రాలు నవగ్రహాలకు ప్రతీకలని, ఈ 9 రంధ్రాల గుండా సంవత్సరంలో ఒక్కసారి సూర్యకిరణాలు నేరుగా వెళ్ళి శివలింగం పైన పడతాయి. ఇంకా ఆ గర్భాలయంలోని శివలింగం ఈ భూమి మీద దొరికే ఏ వస్తువుతోనూ తయారు చెయ్యలేదని సైంటిస్టులు చెబుతున్నారు. భూమి మీద దొరికే ఏ మెటల్ కానీ, ఏ స్టోన్ కానీ ఏది ఈ శివలింగానికి మ్యాచ్ అవ్వట్లేదు. అసలు సైంటిస్టులకే అర్థం కాని ఈ మిస్టరీ, ఆ పరమేశ్వరుడు స్వయంగా వెలిసాడనడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు కదా. ఆ గర్భాలయంలోకి వెళ్ళినప్పుడు ఆ వచ్చే ప్రశాంతత, ఆ అనుభూతి ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అందరూ తప్పక